వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. ఒకప్పుడు చైనా మనని మెల్లమెల్లగా ఆక్రమిస్తుంటే కొంతకాలం వేచి చూసాం. ఈ మధ్యనే సరైన బదులిస్తున్నాం. మన భారత్ పాలసీ సర్వే జన సుఖనో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేది మన పాలసీ. కానీ చైనాని నమ్మడానికి లేదు. అందితే కాలు, అందకపోతే జుత్తు, అది చైనా పద్ధతి. కానీ ట్రంప్ టారిఫ్స్ తో ఎట్టకేలకు చైనాకు తెలిసొస్తోంది. ట్రంప్ దెబ్బకి చైనా దిగొస్తోంది, మనతో ఫ్రెండ్షిప్ చేస్తానంటోంది, కలిసి పనిచేద్దామని భారత్ కి పిలిపిస్తోంది. మొన్నటి వరకు భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసిన చైనా ఇప్పుడు స్వరం మార్చింది. ట్రంప్ సుంకాల పెంపుతో చిక్కుల్లో పడే ఛాన్స్ ఉండడంతో భారత్ వైపు స్నేహాస్తం అందిస్తోంది. సహకరించుకుందాం రమ్మంటూ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పిలుపునిచ్చారు. ఒకరికొకరు అండగా రెండు దేశాలు అభివృద్ధి చెందాలి, అదే ఉమ్మడి లక్ష్యం కావాలి, పోరాడుతూ కూర్చోవడం కంటే సహకారం అందించుకోవడం మేలు అని ఆయన పేర్కొన్నారు. ఇది తాత్కాలికమా, శాశ్వతమా? చైనా నమ్మొచ్చా? చైనా తోడేలు వంటిది. ముందు చైనా నిజ స్వరూపం మనకు తెలుసు. చైనాది వంకర బుద్ధి, అందుకే జాగ్రత్తగా ఉండాలి. నమ్మించి గొంతు కోసే టైప్ చైనా. ముందు ఆక్సాయ్ చిన్ మనకి ఇచ్చేమని అడుగుదామా? అలాగే వాళ్ళు పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో చైనా పాకిస్తాన్ ఎకానమీ కారిడార్ నుండి వైదొలుగుతావా అని అడుగుదామా? దానికి ఒప్పుకుంటారా? ఈ ఫ్రెండ్షిప్ ఆహ్వానము, ఈ స్నేహాస్తము, ఇది తాత్కాలికమా, శాశ్వతమా? మీరు కామెంట్ లో తెలియపరచండి. కానీ ఒకటి మాత్రం నిజం, ఇండియా, చైనా, రష్యా ఈ మూడు దేశాలు కలిస్తే మన కంట్రీస్ సూపర్ పవర్ అవుతాయి. అలా అవ్వాలని మన పొరుగు దేశాలతో మనం ఎప్పుడూ సఖ్యతగా ఉంటాం. వాళ్ళు కూడా అలా ఉండాలని కోరుకుంటూ మీ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ. Please like, share and subscribe.